హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలో టాపిక్ ఏంటంటే, చాలామంది ఇంగ్లీష్ అంటే భయపడుతూ ఉంటారు కదా. డిఎస్సిలో దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, ఏంటి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని డౌట్తో ఉంటారు కదా. సో మీ అందరి కోసం అండి వీడియో. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్కి లైక్ కొట్టి షేర్ చేయండి. ఓకేనా? అసలు ఇంగ్లీష్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి భయం వేస్తుంది. కొంతమందికి మ్యాథ్స్ అంటే భయం వేస్తుంది, కొంతమందికి రెండు భయం వేస్తుంది. కానీ ఎక్కడ ఏంటంటే అసలు మనం దాన్ని చదవము. ఫస్ట్ టైం మైండ్లో ఫిక్స్ అయిపోతాం అనమాట. అమ్మో ఇంగ్లీష్ అంటే కష్టం, అమ్మో మ్యాథ్స్ అంటే కష్టం అని. సో ఏది కష్టం కాదండి, మనం నేర్చుకోకపోతేనే కష్టం. నేర్చుకుంటే ఏది కష్టం కాదు, చాలా ఈజీ. మీరు కనుక ఒకసారి ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ నేర్చుకోండి, ఎంత ఈజీయా అంటారు. ఓకేనా? సాధన చేస్తే సాధించలేనిది అంటూ ఏమీ లేదు. అసలు ఇంగ్లీష్ అంటే ఏమీ తెలియదు, బేసిక్ లేని వాళ్ళు కూడా కష్టపడి ఇంట్రెస్ట్తో నేర్చుకుంటే ఈజీగా టకా అనేది ఇంగ్లీష్లో బిట్స్ అనేవి పెట్టేస్తారనమాట. సో ఇలా ఎప్పుడు పెట్టాలంటే ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఓకేనా? సో ఈరోజు ఇంగ్లీష్ టాపిక్ గురించి మాట్లాడుకుంటే, డిఎస్సిలో ఇంగ్లీష్లో మనం స్కోర్ ఎలా చేయాలి ఏంటి అంటే, డిఎస్సికి నేనేం చెప్పాను, టెక్స్ట్ బుక్సే ప్రామాణికం అని చెప్పానుగా. సో ఇప్పుడు కూడా నేను అదే చెప్తాను, టెక్స్ట్ బుక్సే ప్రామాణికం. సో అలా అని చెప్పి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లు చదివితే స్కోర్ చేస్తామా అంటే చేయలేమండి. మిగతా టెక్స్ట్ బుక్లు అయితే ఓకే, తెలుగు, మ్యాథ్స్, ఈవీఎస్ ఇవేంటంటే టెక్స్ట్ బుక్లు చదువుకున్నా అర్థమవుతుంది, మనకి ఇబ్బంది ఏమి లేదు. కానీ ఇంగ్లీష్ అలా అర్థం కాదనమాట. మీకేంటంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ అంటే భయం ఉండేది కదా. సో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ కనుక అలానే మీరు ప్రిపేర్ అవుతున్నారు అనుకో, వెనకాల మీకు ఇంకా భయం పెరిగిపోతుంది, ఇది అర్థం కావట్లేదు ఏంటి అని. సో చదివే విధానం వేరనమాట. టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, కానీ ఎప్పుడంటే ఇంగ్లీష్లో ఏంటంటే కొంత జనరల్ ఇంగ్లీష్ అనేది ఉంటుంది. జనరల్ ఇంగ్లీష్ అంటే ఏం లేదండి, టెన్సెస్, క్వశ్చన్ ట్యాగ్, కంపారిటివ్ డిగ్రీస్, యాడ్జెక్టివ్స్ ఇలా ఉంటాయి కదా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇవన్నీ ఏంటంటే కొంత జనరల్ ఇంగ్లీష్ అంటాం. ఆ జనరల్ ఇంగ్లీష్ కనుక ఆ కాన్సెప్ట్లు కనుక మనం నేర్చుకున్నట్లయితే ఫస్ట్, ఆ తర్వాత టెక్స్ట్ బుక్స్ ప్రాక్టీస్ చేస్తే మంచి స్కోర్ అనేది సాధిస్తాము. ఓకేనా? ఈ జనరల్ ఇంగ్లీష్ ఏంటంటే డిఎస్సికే కాదు, మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ దేనికైనా మనకి యూస్ఫుల్ అవుతుంది అన్నమాట. సో అందుకని ఏం చేయాలంటే, టెక్స్ట్ బుక్స్ చదవమన్నాను కదా అని చెప్పి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ ముందేసుకొని కూర్చుని ఏమి తెలియకుండా ప్రాక్టీస్ చేయకండి. ఫస్ట్ మీరు ఇంగ్లీష్ని ఎలా ప్రిపేర్ అవ్వాలంటే, డైలీ 2 అవర్స్ ఇంగ్లీష్ పెట్టుకోండి. ఓకేనా? ఫస్ట్ 1 అవర్ కాన్సెప్ట్ నేర్చుకోండి, నెక్స్ట్ 1 అవర్ టెక్స్ట్ బుక్స్ ప్రాక్టీస్ చేయండి. ఫర్ సపోజ్ ఈరోజు టెన్సెస్ అనే టాపిక్ తీసుకుందాం. టెన్సెస్ని ఫస్ట్ 1 అవర్ కాన్సెప్ట్ నేర్చుకోండి. అలానే మొత్తం టెన్సెస్ నేర్చుకోకండి ఒకసారి. ఫస్ట్ సింపుల్ టెన్స్ ఒక్కటి నేర్చుకోండి ఒక రోజుకి. ఆ నేర్చుకుని 1 అవర్ మొత్తం దాని గురించి పూర్తిగా తెలుసుకున్నాక నెక్స్ట్ 1 అవర్ ఏం చేస్తారు, ఇప్పుడు టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేయండి, వెనకాల టెన్సెస్కి సంబంధించిన బిట్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఇలా కరెక్ట్ వేలో కనుక మనం ప్రిపేర్ అయితే ఇంగ్లీష్లో మంచి స్కోర్ అనేది సాధిస్తాం అనమాట. ఓకేనా? నెక్స్ట్ డే ఏం చేస్తారు, యాడ్జెక్టివ్ తీసుకోండి. యాడ్జెక్టివ్ కూడా కాన్సెప్ట్ నేర్చుకోండి. ఆ తర్వాత టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. ఇలా ప్రాపర్ వేలో మనం అనేది ప్రిపేర్ అవ్వాలి. అంతేగాని ఓన్లీ జనరల్ ఇంగ్లీష్ అని అది ప్రిపేర్ అయినా మీరు మంచిగా స్కోర్ చేయలేరు, ఓన్లీ టెక్స్ట్ బుక్సే ప్రిపేర్ అయినా మీరు మంచిగా స్కోర్ అనేది చేయలేరు అనమాట. రెండింటిని కంపేర్ చేసుకుని ప్రిపేర్ అయితేనే మనకి మంచి స్కోర్ వస్తుంది. ఎందుకంటే కాన్సెప్ట్ ఏమో అక్కడిది ఇస్తాడు, బిట్స్ ఏమో టెక్స్ట్ బుక్ వెనకాల ఇస్తూ ఉంటాడు. సో మీరు ఏది మిస్ అయినా కూడా స్కోర్ అనేది తక్కువ చేస్తారనమాట. సో ఇలా ప్రిపేర్ అవ్వాలి. మీరు కనుక కరెక్ట్ వేలో ప్రిపేర్ అయితే ఎంత ఈజీయా ఇంగ్లీషు అని అనిపిస్తుంది. డిఎస్సి అంటే పెద్ద కష్టం ఏముండదండి, కానీ ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకుని మనం క్వశ్చన్ పెట్టడంలోనే మనకు కష్టంగా అనిపిస్తుంది అనమాట. అవి 3rd నుంచి 8th క్లాస్ అంటే చిన్నపిల్లల బుక్సే కదా, కానీ మనం అదేంటంటే సిల్లీగా తీసుకుంటూ ఉంటాము. కానీ అలా సిల్లీగా తీసుకోకుండా సీరియస్గా చదువుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా మీరు కనుక ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారనుకో, మంచిగా ఇంగ్లీష్లో కూడా స్కోర్ చేయగలుగుతారు. మీకు ఇంగ్లీష్ అనేది భయం పోతుంది. ఒక్కటే, మీరు కనుక డైలీ 2 అవర్స్ ప్రాక్టీస్ చేయాల్సిందే ఎట్టి పరిస్థితిలో ఇంగ్లీషు. రేపు సిలబస్ షీట్ వస్తుంది కదా, సిలబస్లో రోజుకు ఒక టాపిక్ ఎంచుకోండి. ఫస్ట్ 1 అవర్ కాన్సెప్ట్ నేర్చుకోండి, నెక్స్ట్ 1 అవర్ టెక్స్ట్ బుక్స్ ప్రాక్టీస్ చేసేయండి. ఓకేనా? ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మీ అందరికి రిప్లై ఇస్తూ ఉంటానండి నాకు కుదిరినప్పుడు. ఓకేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.